హాయ్ అండి. బాగున్నారా? వీడియోస్ నుంచి ఒక డే బై డే ఫుల్ వీడియోస్ పెట్టేద్దాము. ఒక్కొక్క రోజేమో షార్ట్స్ పెడదాము అని అనుకుంటున్నాను. నాకేమో వ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. డైలీ వ్లాగ్స్ పెడదామని. కాకపోతే డైలీ వ్లాగ్ ఏంటంటే ఒక పావు గంట, 10 నిమిషాలు ఎంత లేదన్నా ఒక 8 నిమిషాలైనా ఉంటది కదండీ! సో, ఆ 8 నిమిషాలు వీడియో డౌన్‌లోడ్ అవ్వాలంటే నాకొక 2, 3 డేస్ అయినా పట్టేస్తదండి. అంత వీక్‌గా ఉంటదనమాట సిగ్నల్ అనేది. అందుకని డైలీ వ్లాగ్స్ పెట్టడానికి అవ్వట్లేదండి. నేను మట్టి పాత్ర తెచ్చుకున్నానన్నాను కదా! ఆ మట్టి పాత్రని ఒక నైట్ అంతా అలా వదిలేసి వాటర్‌లో తర్వాత రోజు ఇలా ఎండ వస్తే కొంచెం ఆరబెట్టాననమాట. ఇప్పుడైతే పని ఇక తెచ్చుకున్న కూరగాయన్ని సర్దుకోవడం. ఇలాంటి చిన్ని చిన్ని పనులు వంట పని ఎక్కువగా వంట దగ్గర అమ్మే ఉంటారు. ఇక బయట పనులు ఇలాంటి చిన్న చిన్న పనుల్లో మనం ఇంటర్ఫియర్ అవుతామనమాట. మనకి షాప్‌లో అన్ని రకాల కూరగాయలు ఒక కవర్‌లోనే ఏసి ఇచ్చేస్తారు కదండీ! ఇంటికి వచ్చిన తర్వాత మేమిలా సెపరేట్ చేసుకుంటామనమాట. అవేమో టమాటాలు, ఇంకా ఇవి క్యారెట్ అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కవర్ పెట్టి కొంచెం లూజ్ ముడి అంటారు కదా! అలా వేసుకొని పెట్టుకుంటాము. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి కాటన్ బ్యాగ్‌లు అలా తాళ్ళుతో అలా వస్తాయండి. మేము అలా ఏం వాడము. ఇలా కవర్‌లే దేనికైనా వస్తాయి కదా! కవర్లు మనం ఏమైనా తెచ్చుకుంటే, వాటిని చక్కగా నీట్‌గా ఇలా ఒక పక్కన పెట్టుకుంటామనమాట. ఇలాంటి వాటికి యూజ్ అవుతాయని. ఇవేమో ఆగాకరకాయలు. ఇప్పుడు ఈ కవర్లు ఉన్నాయి కదా! ఈ కవర్‌ని తిరగలి తీసి ఏమైనా చెమ్మ అలా ఉంటే ఆరతాయి అని చెప్పేసి వీటిని కూడా అలా ఆరబెడతామండి. ఎందుకంటే గబుక్కున మనం ఎవరైనా వస్తే ఏమైనా ఏసి ఇవ్వాలన్నా, మనం ఏమైనా ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా ఇలా ప్యాకింగ్‌లకి కానీ ఇలా ఉంటాయి అని చెప్పి తీసుకొచ్చిన కవర్లు బానే సేవ్ చేస్తామండి. ఇలా సేవ్ చేసినవన్నీ తీసుకొని ఒక సంచిలో ఇలా పెడతామనమాట. గబుక్కున మనకి ఏదైనా కవర్‌లో ఏసుకోవాలి అనుకుంటే టక్కన దీంట్లో కవర్లుంటాయి కదా! అని గుర్తొచ్చి ఇక్కడికే వస్తాం ముందు. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో కూరగాయలు పెట్టుకోవడం. మాకు ఫ్రిడ్జ్‌లోని వెజిటబుల్ బాస్కెట్ తీసేసామండి. ఎప్పుడో ఫ్రిడ్జ్ తెచ్చిన కొత్తలో చూసాను నేను ఈ ఫ్రిడ్జ్‌లోని. ఇప్పటికి పెట్టలేదనమాట. అది తీసేసిన తర్వాత కింద ప్లేస్ ఉంటుంది కదా! అక్కడ పచ్చడి డబ్బా, కారం డబ్బా అలా పెట్టుకుంటాం మేము. సో, అందుకని ఆ వెజిటబుల్ బాస్కెట్ ఫ్రిడ్జ్‌లో ఉండదనమాట ఇంకది. వెజిటబుల్స్ ఏమో ఇలా ఎక్కడ కొంచెం ఖాళీ ఉంటే అలా అక్కడ సర్దుకుంటామనమాట. కనపడతాయి కదండీ! మామూలు కవర్ ప్యాకింగే కదా! ఇక కనపడక మనం మర్చిపోయి వదిలేసి అవి పాడైపోయే ఛాన్స్ కూడా అసలుండదనమాట. ఈ డీప్ కింద ఉన్న ప్లేస్‌లో మాత్రం ఓన్లీ ఎక్కువ కూలింగ్ ఉంటది కదా! వెజిటబుల్స్ అసల పెట్టమనమాట. ఓన్లీ మిల్క్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే అవి మాత్రమే పెడతాము. ఈ కింద అల్మారాలో పెడతామండి వెజిటబుల్స్. ఇక వాటర్ బాటిల్స్ అంటారా? అది మా ఫ్రిడ్జ్‌కి పూర్తి నిషేధం అండి. అసలు పెట్టమనమాట వాటర్ బాటిల్స్. పచ్చిమిరపకాయలకేమో ముచ్చుకులు తీసేసిన తర్వాత పెడదామని బయట పెట్టేసుకున్నాను. కూరగాయలైతే చక్కగా అలా సర్దుకున్నానండి. ఈ చివర బ్లూ కలర్ బాటిల్ ఉంది చూసారా? అది. అది శంకు పుష్పాలతో నేను వాటర్ తయారు చేసుకున్నాను. అవి నిలువుంటాయని చెప్పి ఫ్రిడ్జ్‌లో అలా పెట్టుకున్నాననమాట. ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ అలా అవుతుంది. వాతావరణం ఏమో చూడడానికి చాలా చల్లగా ఉందండి. వేడి వేడిగా కొంచెం ఘాటుగా ఏదైనా తిందామా అనుకున్నాను. సర్లే మట్టి పాత్రలో ఏదైనా చేసుకుందాము స్పెషల్‌గా అని చెప్పి నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాననమాట. చాలా సింపుల్‌గా, సాఫ్ట్‌గా ఉంటుందండి. ఎక్కువ హంగామా లేకుండా ఉంటుందనమాట. నా స్టైల్‌లో నేను చెప్తాను ఎలానో. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అది కరిగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు వేయించి తీసేసానండి. తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేపుకుందామని కొంచెం నూనె యాడ్ చేసి ఇలా వేపుకున్నాననమాట. లైట్‌గా వేగిన తర్వాత పక్కకు తీసేసుకున్నాను. ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి అవి పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు మనం బిర్యానీలోకి ఏ ఏ మసాలా అయితే వాడతామో అవి నేను ఇలా ఇన్ని తీసుకున్నానండి. ఇవి కూడా వేయించేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించేసుకున్నానండి. బిర్యానీ ఆకులు ఒక 2 లేదా 3 ఏసుకోవచ్చు. అవి కొంచెం ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. గరం మసాలా అంటే చెక్క,
లవంగం మొగ్గ, ఇలాచి ఉంటుంది కదండీ! అవి వేయించి పొడి చేసింది అనమాట. అది కొంచెం వేసి మొత్తం ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం అంటే మనం తినే కారాన్ని బట్టి ఒక స్పూను లేదా అర స్పూను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్ల పెరుగుని తీసుకొని ఈ విధంగా బీట్ చేసి వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేశానండి. దీన్ని మొత్తాన్ని కలిపేసి ఒక 2 నిమిషాల వరకు వేయించుకుంటున్నాననమాట. ఈలోపు నేను ఈ గుడ్లకి ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! అంత లోతుగా ఒక్కొక్క గుడ్డుకి 3 నాట్లు పెట్టుకున్నాను నేను. అంత లోతుగా పెట్టుకోవాలండి నాట్లయితే. ఇప్పుడు దీంట్లోని ఒక అరచెక్క నిమ్మరసం మొత్తాన్ని పిండేసి ఒక్కసారి తిప్పేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసి, గ్లాసు బియ్యానికి ముందుగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. మరీ నానలేదు. బియ్యం వేసేసిన తర్వాత మనం వేసిన మసాలాలన్నీ చక్కగా బియ్యానికి పట్టేట్టు జాగ్రత్తగా కింద నుంచి పైకి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేగనిచ్చానండి నేను. ఇప్పుడు 1కి 2 వంతులనమాట వాటరు అలా పోసేసుకున్నాను. పైన కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకుంటున్నానండి. 10 నిమిషాలకి హాఫ్ బాయిల్ అవుతుంది. అప్పుడు మనం నాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని ఇలా సెంటర్‌లో కొంచెం ఖాళీ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలకి ఫైన్ కుక్ అయిపోతుంది అనమాట. అంతేనండి. సింపుల్‌గా ఉండే టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. కూరగాయలు ఉన్నా నేను ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయతో మాత్రమే మీకు చేసి చూయించాను. కోడిగుడ్లకి అలా నాట్లు పెట్టడం వల్ల ఆ మసాలా రసం అంతా గుడ్డుకు పట్టి అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకసలు అది వేరే లెవెల్ అనమాట అది. నా ఒక్క నోటికే తెలుస్తదండి ఆ రుచి అంత బావుంటుంది. దీనికి కాంబినేషన్‌గా రైతా అనమాట. ఇంకసలు ఒక్కొక్క ముద్ద లొట్టలేసుకుంటా తినేస్తాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మట్టి పాత్రలో చేశాను కదా! టేస్ట్ మాత్రం డబల్ అయిపోయిందండి. నిజంగా చాలా బావుంది. వేరే కర్రీస్ ఏం అవసరం లేదండి. ఓన్లీ పెరుగు చట్నీతో ఇరగదీసేయొచ్చనమాట. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చూసారు కదా! నా స్టైల్‌లో సింపుల్‌గా నేను చేసిన ఎగ్ బిర్యానీ అండ్ అది మట్టి పాత్రలో అండి. చాలా బావుంది. వీడియో అయితే నేను తింటూ ఎంజాయ్ చేస్తాను. మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. అంతేకాదు వీడియో ఎలా ఉందనేది కామెంట్ అండ్ లైక్‌తో చెప్పండి. ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.